ముందుగా ఒక్క ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో నిజంగా జనసేనకు బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం నిజంగా ఉందా? ఈ ప్రశ్నకు నేనే కాదు, ఏపీ రాజకీయాల పట్ల కాసింత అవగాహన ఉన్న ఏ వ్యక్తి అయినా నో అనే సమాధానం చెప్తారు. అందుకు కారణాలు చాలా సింపుల్. ఏపీలో బీజేపీకి పెద్దగా బలం లేదు. పెద్దగా కాదు, అస్సలు బలం లేదు. ఆ పార్టీకి వచ్చే ఓట్ల శాతం కంటే నోటాకు వచ్చే ఓట్లే చాలా ఎక్కువగా ఉంటాయి. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో మీ పార్టీ అభ్యర్థులు ఎవరు అని అడిగితే కమలనాథులు ఎవరూ కూడా చెప్పలేని పరిస్థితి. సో ఏపీలో బీజేపీ బలం శూన్యం కనుక ఆ పార్టీతో పొత్తు అన్నదే జనసేనకు అవసరమే లేదు. పవన్ను చూసి ఏపీలో ఓట్లు వేస్తారు కానీ బీజేపీని చూసి కాదు అన్నది ఇక్కడ అందరూ ఒప్పుకోని తీరాల్సిన అంశం. ఇక తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో బీజేపీకి జనసేన అవసరం నిజంగా ఉందా? జనసేన మద్దతు ఇస్తే కానీ తెలంగాణలో ఆ పార్టీ పోటీ చేయలేకపోతుందా? పవన్ ఇమేజ్ తెలంగాణలో బీజేపీకి కావాల్సి వచ్చిందా అన్న ప్రశ్నలు వేసుకుంటే మాత్రం బీజేపీ అధిష్టానం అయితే అవును అనే అంటోంది. వాస్తవానికి ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటో తెలంగాణలో జనసేన పరిస్థితి కూడా అదే. తెలంగాణలో జనసేనకు అస్సలు బలం లేదు. మరి అలాంటి జనసేన పార్టీకి ఏరికోరి మరి బీజేపీ అధిష్టానం ఎందుకు తెలంగాణలో కలుపుకుంటోంది? కొన్ని సీట్లు ఇచ్చి పొత్తు పెట్టుకున్నామని ప్రకటించి మరీ ఎన్నికలకు ఎందుకు వెళ్తోంది? అసలు అమిత్ షా వ్యూహం ఏంటి? తెలంగాణ ఇచ్చారని 11 రోజుల పాటు అన్నం తింటం మానేసిన పవన్ కళ్యాణ్తో ఏరికోరి మరి బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంది అన్న విషయాలకు సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం. పవన్తో పొత్తు వెనక బీజేపీకి 1 కాదు 2 కాదు ఏకంగా 4 వ్యూహాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి వ్యూహం తెలంగాణలో కింగ్ మేకర్ అవ్వాలన్న తాపత్రయం. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ 2 పార్టీల మధ్య పోటీ నడుస్తోంది. ఎక్కడ చూసినా కూడా ఆ 2 పార్టీలదే హవా. ఖమ్మం నుంచి మొదలు పెడితే అటు చివర ఆదిలాబాద్ వరకు అన్ని చోట్ల ఆ 2 పార్టీల మధ్య ప్రధానంగా పోరు నడుస్తోంది. అక్కడక్కడ బీజేపీ బలం ఉన్నా కూడా ఈ ఎన్నికల వేవ్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న వేవ్లో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్నది కూడా డౌట్గానే ఉంది. తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కనీసం 60 సీట్లపైనే గెలుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. బీజేపీ అనుమానం ఏంటంటే అదేనండి, అమిత్ షా అనుమానం ఏంటంటే ఇటు బీఆర్ఎస్కు కానీ అటు కాంగ్రెస్కు కానీ ఏ పార్టీకి కూడా మెజారిటీ రాదు అన్నది అమిత్ షా అనుమానం. మెజారిటీకి కాస్త కోస్తో దూరంలో ఏదో ఒక పార్టీ ఆగిపోతుంది. అలాంటి తరుణంలో బీజేపీ అవసరం తప్పకుండా పడుతుంది. బీజేపీకి కనుక కనీసం 10 సీట్లు వచ్చే పరిస్థితి ఉంటే ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్ అవ్వచ్చు. వచ్చే 5 ఏళ్లు కూడా ఆ 10 సీట్లతోనే సీఎం సీటును ఎటు పడితే అటు తిప్పొచ్చన్నది అమిత్ షా వ్యూహం. మీకు తెలుసో లేదో, పోయినసారి జరిగిన ఎన్నికల్లో అంటే 2018 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసింది. కానీ గెలిచింది మాత్రం ఒకే ఒక్క సీట్లోనే. అది కూడా గోషామహల్ ఎమ్మెల్యేగా రాజాసింగ్ గెలిచారు. ఆయన గెలుపును బీజేపీ ఖాతాలో నిజానికి వేయలేము. అక్కడ ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా గెలుస్తారు. ఆయన వ్యక్తిగత ఇమేజ్ మాత్రమే ఆయన్ను ఆ సీట్లో గెలిపిస్తోంది. బీజేపీకి రాజాసింగ్ అవసరం కానీ రాజాసింగ్కు బీజేపీ అవసరమే లేదు. సరే, ఆ టాపిక్ను పక్కన పెడితే 2018 ఎన్నికల్లో 118 చోట్ల పోటీ చేస్తే ముక్కుతూ మూలుగుతూ ఒకే ఒక్క సీట్లో గెలిచిన బీజేపీకి ఇప్పుడు 10 సీట్లైనా వస్తాయా అన్న డౌట్ అయితే రాకుండా ఉండదు కదా. అదేంటి భయ్యా, బండి సంజయ్ కూడా గెలవడా ఏంటి, మరీ జోకులు పిలుచుతున్నారు అన్న అనుమానం రాకుండా ఉండదు కదా. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ గెలిచారంటే దానికి మోదీ వేవ్ ప్రధాన కారణం అన్నది అందరూ ఒప్పుకొని తీరాల్సిన విషయం. అసెంబ్లీ ఎన్నికలు వేరే మూడ్లో జరుగుతాయి. మరి ఇదే బండి సంజయ్ 2018 సంవత్సరంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే అస్సలు గెలవలేదు. అంతకుముందు 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఇదే సీట్ల నుంచి పోటీ చేసినా కూడా బండి సంజయ్ గెలవనే లేదు. సో అసెంబ్లీ వేరు, పార్లమెంట్ వేరు అన్నది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. నా అనుమానం ఏంటంటే ఈ బండి సంజయ్ గారే కాదు, హుజురాబాద్ నుండి పోటీ చేసిన ఈటెల రాజేందర్ వంటి వారు కూడా ఈ ఎన్నికల్లో గెలవడం కష్టమే. 2018 ఎన్నికల సీన్ మళ్ళీ బీజేపీకి రిపీట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఒకే ఒక్క సీటు కూడా, అది కూడా రాజాసింగ్ మాత్రమే గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గెలిస్తే బీఆర్ఎస్ అభ్యర్థి లేదంటే కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే ఈ ఎన్నికల్లో గెలిచే ఛాన్సులు ఉన్నాయి. అఫ్కోర్స్ ఎంఐఎం సీట్లను మినహాయించి మాత్రమే ఈ మాట చెప్తున్నాను అనుకోండి. సో బీజేపీ పరిస్థితి ఇదన్నమాట. అయితే వాస్తవ పరిస్థితులు తెలుసు కాబట్టి బీజేపీలో మెజార్టీ మంది సీనియర్లు కిషన్ రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్ వంటి వారు
పోటీకి దూరంగానే ఉంటున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న బీజేపీకి జనసేన పార్టీ కాస్త తోడుగా నిలిస్తే తమ బలం ఇంకాస్త పెరుగుతుందన్నది బీజేపీ వ్యూహం. మరి అది సాధ్యమేనా కాదా? జనసేన బలం బీజేపీకి కలిసి వస్తుందా అన్నది ఎన్నికలు అయ్యాకే తెలుస్తుంది. ఇక జనసేనతో పొత్తు వెనుక అమిత్ షా రెండవ వ్యూహం జనసేనను కట్టడి చేయడం. మీకు అందరికీ తెలిసిందే, రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా బాలయ్య, లోకేష్ మధ్యలో నిల్చుని మరీ టీడీపీతో పొత్తు ప్రకటనను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేశారు. బీజేపీ కలిసి వస్తుందనే ఆశిస్తున్నాను, కలిసి వచ్చినా రాకున్నా ఏపీలో టీడీపీ జనసేన కలిసే ఎన్నికలకు వెళ్తాయి అంటూ పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. అంటే టీడీపీతో పొత్తు పెట్టుకోకపోతే బీజేపీతో బంధాన్ని తెంచుకుంటానని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పినట్టయింది. అయితే మాతో పొత్తులో ఉండి మరో పార్టీతో పొత్తును మీరొక్కరే ఎలా అనౌన్స్ చేస్తారు అని బీజేపీ నేతలు ఎవరూ కూడా పవన్ను ప్రశ్నించలేదు. ఆ విషయం అమిత్ షాకు తెలిసినా కూడా ఇదేంటని కేంద్రంలోని బీజేపీ నుంచి కూడా ఎలాంటి కామెంట్స్ కూడా రాలేదు. ఏపీ ఎన్నికలకు చాలా సమయం ఉంది. ప్రస్తుతానికి తెలంగాణలో పవన్ను, ఆయన ఇమేజ్ను వాడుకొని ఆ తర్వాత ఏపీ సంగతి చూద్దామన్నది బీజేపీ ఆలోచన కావచ్చు. అంతేకాదు, తెలంగాణలో జనసేనతో పొత్తును కనుక పెట్టుకోకుండా ఉంటే ఆ పార్టీతో పూర్తిగా బంధాన్ని తెంచుకున్నట్టే అని క్లారిటీ ఇచ్చినట్టు అయి ఉండేది. పవన్ మా మనిషి అని మరీ ఇండికేషన్ ఇచ్చేందుకే ఈ పొత్తు అవసరం పడి ఉంటుంది. పవన్ మావాడే అని ఇప్పటికే టీడీపీ భావిస్తుంది. సో మావాడు అయిన పవన్ బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆ కూటమికి ఓటేద్దామని తెలంగాణలోని టీడీపీ సానుభూతి పరులు ఆలోచిస్తారని కూడా బీజేపీ ఆలోచన కావచ్చు. కోర్స్ రియాలిటీలో అది వర్కౌట్ కాదనుకోండి. మొత్తానికైతే పవన్ను వదిలికోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు. ఆ పార్టీ అవసరం, పవన్ అవసరం బీజేపీకి ఉంది కాబట్టే తెలంగాణలో పొత్తు అంటూ ముందర కాళ్లకు బంధం వేసింది. ఇక పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం వెనుక అమిత్ షా మూడో వ్యూహం టీడీపీని ఇంకా సస్పెన్స్లోకి నెట్టేయటం. అవును, పవన్ అయితే ఇప్పటికే పొత్తు ప్రకటన చేశారు, కానీ ఆ పొత్తు ప్రకటన ఏపీ ఎన్నికల సమయం దాకా ఉంటుందా? ఆ పొత్తును రద్దు చేస్తున్నాము, కేవలం బీజేపీతోనే ఉంటాను అని పవన్ మళ్ళీ మాట మారుస్తారా? అమిత్ షా ఏమైనా పవన్ మనసును మార్చేస్తారా అన్న అనుమానాలు అయితే టీడీపీ నేతల్లో ఇంకా ఉన్నాయి. ఏమో, ఏదైనా జరగవచ్చు. బీజేపీని వదిలేసి పవన్ అంత ఈజీగా వస్తాడా? వాళ్ళు రాణిస్తారా అన్నది టీడీపీ నేతల ఆలోచన. అలానే ఇప్పటికిప్పుడు బీజేపీకి టీడీపీతో పొత్తు పెట్టుకునే అవసరం కూడా ఏమీ లేదు. అందుకే పవన్ పొత్తు ప్రకటన చేసినా కమలం పార్టీ జాతీయ నేతల నుంచి మాత్రం ఏమాత్రం రెస్పాన్స్ లేదు. అయితే రేపొద్దున పరిస్థితులు బాగోలేకపోతే జరుగుతున్న 5 రాష్ట్రాల్లో బీజేపీకి నెగిటివ్ ఫలితాలే వస్తే ఏపీలో టీడీపీ అవసరం పడుతుంది. ఆ పార్టీతో తప్పకుండా పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది. అయితే టీడీపీ లేదా వైసీపీకి ఏపీలో వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో ఆ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోకపోవచ్చు. అఫ్కోర్స్ జగన్ గారే ఏ పార్టీతోనో పొత్తు పెట్టుకోరు కూడా, అది ఆయన పాలసీ. వైసీపీతో పొత్తు లేదు. ఒంటరిగా పోటీ చేస్తే ఏపీలో బీజేపీకి డిపాజిట్లు రావు. కేంద్రంలో మెజార్టీ చల్లకపోతే వైసీపీ నుంచే కాదు, టీడీపీ అవసరం కూడా పడుతుంది. కాబట్టి ఇప్పుడు జనసేనను వదులుకుంటే టీడీపీతో రాయబారాలు నడపడానికి వీలుండదు. టీడీపీకి బీజేపీకి మధ్య పవన్ సంధానకర్తలాగా ఉండి పొత్తును లైన్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. పొత్తు ప్రకటన చేసినంత మాత్రాన మమ్మల్ని వదిలేసి మీతో పవన్ కలిసిపోడు అని టీడీపీకి క్లియర్ కట్ మెసేజ్ ఇవ్వడానికి జనసేనతో అమిత్ షా ఈ పొత్తు వ్యవహారాన్ని నడిపి ఉంటారు. ఇప్పుడే టీడీపీతో పొత్తుకు ఓకే చెప్తే సీట్ల దగ్గర రాజీ పడాల్సి వస్తుందన్నది బీజేపీ ఆలోచన కావచ్చు. అందుకే పవన్ తొందరపడినా బీజేపీ మాత్రం తొందరపడటం లేదు. ఇక పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవటం వెనుక అమిత్ షా 4వ వ్యూహం ప్రభుత్వ వ్యతిరేక ఓటు. అందులోనూ సీమాంధ్రల ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లకుండా చేయటం. రేవంత్ రెడ్డి కంటే కేసీఆరే మంచోడు. ఇది బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కామెంట్స్. బీఆర్ఎస్ ఓడి కాంగ్రెస్ గెలిస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే. ఇది తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కామెంట్స్. ఇద్దరు ఒకే రోజు చేసిన కామెంట్స్ ఇవి. దీన్ని బట్టి తేల్చేది ఎంతయ్యా అంటే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా ఓకే, కానీ కాంగ్రెస్ మాత్రం గెలవకూడదు. అందుకే లోపాయికారిగా బీఆర్ఎస్కు బీజేపీ సపోర్ట్ చేస్తుంది అన్నది తెలంగాణ అంతటా తెలిసిన వ్యవహారమే. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ వైపు మళ్లితే ఆ పార్టీ గెలవడం ఖాయం. హైదరాబాద్లోను, ఖమ్మం జిల్లాలోను, నల్గొండ జిల్లాలోను, నిజామాబాద్ జిల్లాలోను సీమాంధ్ర ప్రభావం ఎక్కువ. పవన్ కళ్యాణ్తో పొత్తు వల్ల టీడీపీ సానుభూతి పరులైన సీమాంధ్ర ఓట్లు కూడా తమకు పడతాయి అన్నది బీజేపీ వ్యూహం కావచ్చు. కేసీఆర్ గెలిచినా ఓకే, కానీ కాంగ్రెస్ గెలవకూడదు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేర్చాలి. అది బీజేపీ ఒక్కదానితోనే కుదరదు. కాబట్టి పవన్ వంటి స్టార్ హీరో ఆ పార్టీకి అవసరమయ్యాడు. మొత్తానికైతే బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీ చెప్పిన వాళ్ళకే పవన్ కళ్యాణ్ సీట్లు ఇచ్చాడంటూ ఏపీలోని వైసీపీ ఎద్దేవా చేస్తోంది. తెలంగాణలో జనసేనకు అసలు నాయకులే లేరు. బీజేపీ నేతలకే తమ పార్టీ తరపున సీట్లు ఇవ్వాల్సిన దుస్థితి. అలాంటి పార్టీ ఏపీలో మమ్మల్ని ఓడిస్తుందట అని
వైసీపీ అభిమానులు అయితే సెటైర్లు పీల్చుతున్నారు. మరి ఈ తెలంగాణ ఎన్నికల్లో పవన్ పొలిటికల్ కెరీర్కు ఏం మేలు చేస్తాయో అన్నది చూడాల్సి ఉంది. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాల్సింది. పోటీ చేసి సీట్లు గెలవలేని పరిస్థితి ఉన్నప్పుడు అసలు పోటీ చేయకుండా ఉండటం మంచిది కదా. పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవకపోతే ఏపీలో వైసీపీ పార్టీ పదే పదే ఇదే అంశాన్ని బూచిగా చూపుతూ ఎద్దేవా చేయదా? ఆ ప్రభావం ఏపీ ఎన్నికల్లో పడదా? ఏంటో పవన్ ఇలా ఎందుకు ఆలోచించలేదో ఏమిటో. ఇదండి పవన్ కళ్యాణ్తో అమిత్ షా పొత్తు వ్యవహారం గురించిన వివరాలు. మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.